ఒక కుటుంబం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ కుటుంబమే అది. సారు నాకు గిన్ని రోజుల నుంచి పార్టీ తిరుగుతున్నా, నాకు అది సాయం చేయాలని వచ్చింది. ఏం సాయం చేయాలంటే నా భార్య ఇట్లా చదువుకున్నాడు, నా భర్త ఇట్లా చదువుకున్నాడు, ఇక్కడ సబ్స్టేషన్ పడతాను కదా, సబ్స్టేషన్ నౌకరు పెట్టాలని వచ్చింది. నౌకరు పెట్టించా పని చేసుకుంటాడు. ఇలా 23,000 రూపాయలు జీతం పడతారు. మళ్ళీ వచ్చి నా కొడుకు ఎదిగిండు, నా కొడుకు కూడా ఏదైనా నౌకరు పెట్టిస్తారు అని వచ్చింది. హాస్పిటల్లో హుజరాబాద్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఆడ కొంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక 22 మంది మహిళలకు భర్తలు చనిపోయి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టించిన, ఈయన కూడా కంప్యూటర్ నౌకరు పెట్టించిన. ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ వాళ్ళకెళ్ళి ఒక డాక్టర్ని పట్టుకొని ఒక హాస్పిటల్ పెట్టింది. వెనుక ఈ హాస్పిటల్లో పనిచేయరా అని చెప్పి పంపితే ఒక డాక్టర్నే కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు. హాస్పిటల్ పెట్టి ఏం చేయాలి, వాళ్ళు రోజు ఇక్కడ వచ్చే పేషెంట్ అని నువ్వు అక్కడికి పో, అక్కడ బాగు చేస్తారు పో అని చెప్పి పంపిస్తారు. ఇంకా చిల్లర పని కూడా చేస్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్, నేను కాదు సూపరింటెండెంట్, తీసేస్తే ఆయన కోర్టుకు పోయి కోర్టులో నడుతుంది. వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ సారు మీరు ఇట్లా నా కొడుకు నౌకరి మళ్ళీ పెట్టారంటే మరి కోర్టులో కేసు తీసుకోమని చెప్పి వాపస్ తీసుకోమని చెప్పి పెట్టిద్దా అని చెప్పిన. ఇంతలో ఆయన బిజినెస్గా మంచిగా నడుతున్నట్టుంది. ఒక 6 నెలల తర్వాత ఆయన గుండెపోటుతో చచ్చిపోయింది. గుండెపోటుతో చచ్చిపోతే ఆ చచ్చిపోయినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి సూపరింటెండెంట్ వాళ్ళనే 6 నెలల తర్వాత వచ్చి సూపరింటెండెంట్ తీసేయడం వల్లనే చచ్చిపోయాడు అని చెప్పి దండ పెట్టాడు. దండ పెడితే నేను ఫోన్ చేసి ఫోన్ ఏం చేస్తావు వెళ్ళగొట్టు వెళ్ళిపోయాడు. అందరు తిట్టిండు. ఇంకా 6 నెలల క్రితం ఆయన తప్పు పని చేస్తే తీసేసినందుకు ఆయనకి ఏదో హార్ట్ అటాక్ అయితే కర్మాంచిగా చచ్చిపోయేందుకు ఈ డాక్టర్కి ఏం సంబంధం. దానికి ఒకడు మన పార్టీలో ఒక లీడర్ ఇలా నిలబడ్డాడు. అంతా సీన్ చేయించి నేను ఒక ఊరికి పోతే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నీవని నా వల్ల చచ్చిపోయాడని చెప్పి ఒక వేషం వేసింది.